నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ఇరాన్ బృందం మనం చూసుకుంటే పాకిస్తాన్కు వెళ్ళి ఒక ప్రతిపాదన సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రతిపాదన పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికాకి అయితే పంపించడం జరిగింది. అది చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ అణు కార్యక్రమాన్ని ప్రస్తావించనందున ఆ దేశ ప్రతిపాదనల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఒక అమెరికా అధికారి రాయిటర్స్కు తెలిపారు. ట్రంప్ను ఉద్దేశించి ఆయనకు ఆ ప్రతిపాదన నచ్చలేదని చెప్పి అమెరికా అధికారి తెలిపారు. అలాగే ట్రంప్ తన అగ్రజాతీయ భద్రతా నాయకులతో ఈ ప్రతిపాదన పైన చర్చించారు. ఈ ప్రాంతం నుంచి ఇంధన సరఫరాలు తగ్గడంతో అమెరికా ఇరాన్ వివాదం ప్రతిష్టంభనలోనే కొనసాగుతూ ఉంది. యుద్ధం ముగిసి గల్ఫ్ నుంచి రవాణా పైన వివాదాలు పరిష్కారం అయ్యే వరకు ఇరాన్ అణు కార్యక్రమం పైన చర్చను ఈ ప్రతిపాదన పక్కన పెడుతుందని ఇరాన్ వర్గాలు తెలిపాయి. అణు సమస్యలను మొదటి నుంచే పరిష్కరించుకోవాలని చెప్పి అమెరికా పేర్కొంది. అమెరికా ఇరాన్ల మధ్య అంతరాయాలను పూడ్చే ప్రయత్నాలు ఆగలేదని చెప్పి మధ్యవర్తి దేశమైన పాకిస్తాన్ వర్గాలు తెలిపాయన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్కు ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనలో అణుబాంబులు తయారు చేయమని చెప్పేసి, అలాగే యురేనియం ఏదైతే ఉందో శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది అమెరికాకు అప్పగించే విషయం ఏదైతే ఉందో అది ప్రతిపాదనలో ఇరాన్ పొందుపరచలేదన్నమాట. ప్రస్తుతానికి యుద్ధం ఆపివేస్తాం, తర్వాత కూర్చొని మాట్లాడుకొని అణు కార్యక్రమాలపైన చర్చిద్దామని చెప్పి ఇరాన్ ప్రతిపాదించిన ప్రతిపాదన పైన అమెరికా అధ్యక్షుడు అసంతృప్తిగా ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.